कमा आराधना 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 నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా ఆరాధన నేను నడిచిన మార్గంలో నాకు వెలుగువై నడిచావు నేను పొందిన గాయములను చేతితో తుడిచావు నేను నడిచిన మార్గంలో నాకు వెలుగువై నడిచావు నేను పొందిన గాయములను చేతితో తుడిచావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు నన్ను ఆదరించినావు నన్ను రక్షించినావు ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన తల్లి తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితే బంధుమిత్రు విడిచిన కానీ నీ స్నేహం చూపితే తల్లి తండ్రి మరచిన కానీ తల్లిలా ప్రేమించితివే బంధుమిత్రు విడిచిన కానీ నీ స్నేహం చూపితే నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా నీవే నా బంధువయ్యా నీవే నా స్నేహితుడవయ్యా ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన నా స్థితిని చూచి నా కొరకు వచ్చితివే నా పాపమంతయు సిలువలో మోసితివే నా స్థితిని చూచి నా కొరకు వచ్చితివే నా పాపమంతయు సిలువలో మోసితివే నీవే ఇలా ఎవరు లేరయా ఇలా ఎవరు రారయా ఇలా ఎవరు లేరయా ఇలా ఎవరు రారయా ఆరాధన ఆరాధన నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన 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 నే బ్రతికిన కాలమంతా నీకే ఆరాధన హల్లెలూయా 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 దేవుని నేర్చుకోండి జ్యోతి వాక్యం చెప్పు పుస్తకాల పేర్లు ఆదికాండము కాండము లేఖకాండము సంఖ్యాకాండము మధ్యప్రదేశ కాండము యెహోషువ నైపతుడు మొదటి రాజులు రెండు రాజులు మొదటి వృత్తాంతాలు రెండు వృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సాధ్యలు ప్రసంగి పన్నుగీతం యెషయా యెర్మీయా వాక్యములు హెజ్కేలు దానియేలు ఓబద్యా యోనా హబక్కుకు జెఫన్యా హగ్గాయి జకర్యా మలాకి పుస్తకాల పేర్లు ఆదికాండము నిర్గమకాండము లేఖకాండము సంఖ్యాకాండము ద్వితీయోపదేశకాండము యెహోషువ న్యాయపతులు యూతు సమూయేలు గ్రంథము రెండు సమూయేలు గ్రంథము రెండో దినవృత్తాంతము ఒకటో దినవృత్తాంతాలు రెండో దినవృత్తాంతాలు ఎజ్రా నెహెమ్యా ఎస్తేరు యోబు కీర్తనలు సామెతలు ప్రసంగి పన్నుగీతం యెషయా యెర్మీయా వాక్యములు హెజ్కేలు దానియేలు యెషయా ఓబద్యా యోనా మీకా నహము హబక్కుకు జెఫన్యా హగ్గాయి జకర్యా మలాకి అదే వాక్యం
ద్రాక్ష ఫలం ద్రాక్ష ఫలం ఏది హద్దు ఏదో చుట్టుపక్కల ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడై ఉన్నాను గనుక భయపడకుము. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. యోహాను 15వ అధ్యాయం 16వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. 1 రాజులు 17వ అధ్యాయము 16వ వచనము. యెహోవా ఎలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు నిరాశ ఫలం గదిలందు పాత చేరుకు బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. 1 సమూయేలు 15:22. ఆది కాండము 26వ అధ్యాయము 24వ వచనము. నేను నీకు తోడైయున్నాను గనుక భయపడకుము. సామెతలు 15వ అధ్యాయము 22వ వచనము. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. యోహాను 15వ అధ్యాయం 16వ వచనము. నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. 1 రాజులు 17వ అధ్యాయం 16వ వచనము. యెహోవా ఏలీయా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుట్టిలో ఉన్న నూనె అయిపోలేదు. 63 పుస్తకాల పేరు పుస్తకాల పేరు స్తోత్రం ప్రభా హల్లెలూయా. గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, దేవానికి స్తోత్రం హల్లెలూయా. దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం. గొప్ప దేవుడు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. హల్లెలూయా స్తుతి మహిమ. తండ్రి గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి. నాయనా నీవెంతో మంచి దేవుడివి, గొప్ప దేవుడివి, సర్వశక్తిమంతుడివి. నాయన కాపాడిన వాడవు, రక్షించిన వాడవు తండ్రి. మా రాజసువార్త అయ్యా, మేము చేసే రాజసువార్త నాయన మీరు ఆలోచించండి ప్రభా. దేవానికి స్తోత్రం. నీవెంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి. నీ బలమైన నామను బట్టి స్తుతి మహిమ నీకే కలుగును గాక తండ్రి. మేము చేసిన వాక్యం, మేము నేర్పించిన వాక్యం మేము నేర్చుకున్నాం ప్రభా. నీ గొప్ప చెప్తున్నాం తండ్రి వాక్యం నాయన ప్రభా. నీవెంతో మంచి దేవుడు, గొప్ప దేవుడు నాయన. మాలో ఉండి నీ వాక్యం మమ్మల్ని నేర్పించమని యేసు పరిశుద్ధ నామమున నీ వాక్యం చదువుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య గ్రంథము 54వ అధ్యాయము
10వ వచనము. హల్లెలూయా. 54వ అధ్యాయము 10వ వచనములో మన దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా తండ్రి హల్లెలూయా. పర్వతములు తొలగిపోయిన, మెట్టెలు దద్దరిల్లిన, నా కృప మీకు విడిచిపోదు. హల్లెలూయా. ఎంత మంచి మాట ఇచ్చిండు దేవుడు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా సరే, మెట్టెలు దద్దరిల్లినా సరే, కానీ నా కృప మిమ్మలను విడిచిపోదు అంటున్నాడు దేవుడు. దేవుడు ఎంత మంచి మాట చెప్పాడు. హల్లెలూయా. స్తోత్రం. తండ్రి మనకు గొప్ప మాట చెప్పాడు. దేవుడు ఏమంటున్నాడు? నా బిడ్డలారా, మీరు నాలో ఉండురి, నన్ను ప్రార్థించుడి, నన్ను ఘనపరచుడి, నన్ను స్తుతించుడి. నాకు మీరు నన్ను మర్చిపోకూడి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మరవద్దంట, మనం మర్చిపోవద్దంట. దేవునికి మనం ప్రార్థన చేసి దేవుని లోపడితే ఆ దేవుడు మనకు ఎంతో గొప్ప కార్యాలు చేసే దేవుడు మనకు. హల్లెలూయా. పర్వతములు తొలగిపోయినా సరే, మెట్టెలు దద్దరిల్లినా సరే, కానీ నా కృప నీకు విడిచి నేను పోను అంటున్నాడు దేవుడు. గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు, సర్వాధికారి. హల్లెలూయా. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. హల్లెలూయా. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనములో మన దేవుడు మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. నువ్వు నడుచు బిడ్డ, నువ్వు నడిచే మార్గములో నేను తోడై, నువ్వు నడిచే మార్గంలో అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై నడిపించెను. స్తోత్ర. దేవుడు ఎంత మంచి మాట చెప్తున్నాడు. నువ్వు నడుచు, నీ వెనుక నేను తోడై ఉంటా. దేవుడు అంటున్నాడు, మన యెహోవా తండ్రి, మన యేసయ్య తండ్రి మనకు మాట్లాడుతున్నాడు మనతో. హల్లెలూయా. నా బిడ్డలారా, మీరు బాధపడకుండి, మీరు దిగులు పడకుండి, మీరు చింతపడకుండ్రి, కానీ నీ వెనక నేను తోడై ఉంటా. మీరు నడవండి, ముందు మీ వెనక నేను తోడై వస్తా అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నడుచు బిడ్డ, నీ వెనక నేను ఉంటా. నువ్వు నడుచు, నీ మార్గం అన్నిటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. ఇంత మంచి మాట మనకు ధైర్యంతో మనకు ధైర్యం ఇచ్చే దేవుడు. మనకు ధైర్యం ఇచ్చి మనకు నడిపిస్తున్నాడు మన తండ్రి గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడు. ఆయన సర్వ అధికారి, ఆయన బలవంతుడు, బలం ఇచ్చే దేవుడు. హల్లెలూయా. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు. స్తోత్రం. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నిర్మకాండ 33వ అధ్యాయము. హల్లెలూయా. నిర్మకాండ 33వ అధ్యాయము 14వ వచనము. నా సన్నిధి నీకు తోడుగా వచ్చును. స్తోత్ర. ఆయన సన్నిధి మనకు తోడుగా మన వెనక వచ్చును. స్తోత్రం. ఇంత మంచి మాట్లాడటోళ్ళు దేవతలు కింద ఉన్నాయా? కింద లేవు, కానీ పరలోకం మీద ఉన్నాయి. మన దేవుడు మాట్లాడే దేవుడు మనతో. హల్లెలూయా. ప్రతి దానికి ధైర్యం ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. స్తోత్రం. దేవునికే స్తుతి మహిమ కలుగును గాక. ఆమేన్. ఠీక్ బస్. దేవానికి స్తోత్రం. మంచి దేవుడు, గొప్ప దేవుడు, సర్వశక్తి మంతుడు మన దేవుడు. హల్లెలూయా. స్తుతి మహిమ దేవునికే, స్తుతి మహిమ ఘనత మహిమ ప్రభావములు దేవునికే చెల్లించును గాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. మన దేవుడు గొప్ప దేవుడు. స్తోత్రం. ఎఫ్రీ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో మన దేవుడు మాట్లాడుచున్నాడు. గొప్ప మాట. హల్లెలూయా. హల్లెలూయా. ఎఫ్రీ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనం. దేవుడు నిన్ను ఏ మాత్రము ఇడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయలేను. హల్లెలూయా.
ఎంత మంచి మాట! ఓ హల్లెలూయా, స్తోత్రం. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు నా తండ్రి. ఎఫ్రీ గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనంలో మన గొప్ప తండ్రి మాట్లాడుచున్నాడు. నిన్ను ఏ మాత్రమును ఇడువను, నిన్ను ఎన్నడును నేను ఎడబాయను. హల్లెలూయా. ఆయన మనలో ఊపిరి ఉన్నంత వరకు మనకు దేవుడు జీవితకాలం మనతో ఎడబాయడంట, ఇడవడంట, ఎడబాయడంట. మనకు జీవితకాలము మనతో ఉంటాడంట దేవుడు. హల్లెలూయా. మన ఎమ్మడ ఉంటాడు, మన ఎమ్మడ ఉంటాడు. మన బాధలు తీరుస్తాడు, మన కష్టాలు తీరుస్తాడు, మన ఇబ్బందులు తీరుస్తాడు, మనకు మంచి మార్గంలో నడిపిస్తాడు. గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు అయిన సర్వాధికారి. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి మహిమ, స్తుతి మహిమ. భయపడొద్దు, మన భయపడవద్దు, దిగులు పడవద్దు, చింతపడవద్దు. మనకు ఏ భయం లేకుండా, ఏ కొలత లేకుండా మన దేవుడు మన అండగా ఉండి మనకు నడిపిస్తున్నాడు. హల్లెలూయా. మనకు అండగా ఉండి మనకు నడిపిస్తున్నాడు మన దేవుడు. గొప్ప దేవుడు ఆయన సర్వశక్తిమంతుడు. హల్లెలూయా. దేవుడు, మన దేవుడు గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడు ఆయనే. హల్లెలూయా. దేవునికే స్తుతి మహిమ, ఘనత, మహిమ, ప్రభావం చెల్లించును గాక. దేవుడు మనతో మాట్లాడే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికే స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ నీతికి ఆధారముగా దేవా, నీ నీతికి ఆధారము దేవా, నన్ను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరమియుము. హల్లెలూయా. మనం మొరబెట్టినప్పుడు అంట మనకు దేవుడు ఉత్తరం ఇస్తాడంట. హల్లెలూయా. కీర్తన గ్రంథము 4వ అధ్యాయం. హల్లెలూయా. కీర్తన గ్రంథము 4వ అధ్యాయములో దేవుడు మాట్లాడుతున్నాడు. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. మన నీ నీతికి ఆధారముగా దేవా, నేను మొరబెట్టినప్పుడు నాకు ఉత్తరమీయము. హల్లెలూయా, హల్లెలూయా. మనం మొరబెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తాడంట. స్తోత్రం, స్తోత్రం. ఇరుకుల